హలో హాయ్ వెల్కమ్ టు MCA కిచెన్. ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేస్తాం చూపిస్తాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పిండితోనే. ఇది గోధుమ పిండి ఒక కప్పు, గోధుమ పిండి, చాక్లెట్ పౌడర్, దీంట్లో వంట సోడా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి నేను ఇట్లా జల్లించి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, ఇది బెల్లం ఇంతలో ఒక పెద్ద గడ్డ తీసుకున్నా. నేను బెల్లంతో చూపిస్తున్నాను. అది కొంచెం నీళ్ళ లేచి కరిగించి ఉడగట్టి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక మందం గిన్నె తీసుకొని అది దాంట్లో ఉప్పు వేసి పైన స్టాండ్ పెట్టి చిన్నగా చేసి పెట్టుకున్నాను. వేడికి గ్యాస్ ఆన్ చేసినాను, చిన్నగా చేసి పెట్టినాను. తర్వాత ఇది ఒక గిన్నె, దీనికి ఆయిల్ పోసి పిండి మీదకెళ్ళి డస్ట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఎనికి బ్యాటర్, మళ్ళా కొంచెం వినిగర్ వేసుకుంటాను. ఒక చాయ్ చెంచా వేసుకుంటాను, టీస్పూన్. ఇప్పుడు కలుపుకుందాం. పెరుగు వేస్తాను దీంట్లో ఒక గిన్నెల. ఒక కప్పు పెరుగు వేసేసుకుంటున్నాను. ఇందులో పెరుగు, అందులో ఈ బెల్లం, కరిగించుకున్న బెల్లం వేసేస్తున్నా. దాంట్లో పెరుగులు వేసేసిన. బెల్లం బదులు మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు, నేనైతే బెల్లం వేసుకున్నాను. తర్వాత ఆయిల్, ఇంకా తక్కువ పడితే దీనికి ఇంకోటి ఏమేస్తా అంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు. తర్వాత వేసుకుంటా కొద్దిగా వేసుకుంటా కలిపేసేయాలి. ఇప్పుడు పిండి ఇట్లా కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు ఇది కొంచెం బ్యాటర్ గట్టిగానే అయింది, అందుకని నేను పాలు వేసుకుంటున్నాను. కొంచెం వేసి కలుపుకుంటా. రిబ్బన్ ఇట్లా చేస్తే మనం రిబ్బన్ లాగా రావాలి. ఇది మంచిగా కలుపుకుందాం. చూడండి, మంచిగా కలుపుకుందాం. ఇట్లా చెంచుతో పట్టుకుంటే ఇట్లా తీగలాగా పడాలి బ్యాటర్. ఇప్పుడు నేను కొంచెం వినిగర్ వేసుకుంటున్నా. ఎంత అంటే ఒక 1/2 టీ స్పూన్, ఎక్కువ లేదు. ఇది వేస్తే మంచిగా పొంగుతుంది వినిగర్ వేసి మళ్ళా మంచిగా కలుపుకొని గిన్నెలు వేసేసుకుందాం. గిన్నెలు వేసేసుకున్నాం బ్యాటర్. కొంచెం ఇట్లా అనేసి పెట్టేసుకుందాం. 40 నిమిషాలు పెట్టాలి. దీని మీద ఒక మూత పెడదాం, నిండుగా ఉండే మూత. ఎందుకో ఈ మూత పెడితే ఇలా అయిపోయింది, ఉప్పు ఉంటుంది కదా అడుగున, అందుకని దీని మీదకి సపరేట్ పెట్టుకున్నా. ఇంకా ఈ మూత ఖరాబ్ అయిపోయింది. చిన్న ప్లేటు, దీనికి సరిపడా 40 నిమిషాలు పెట్టి 40 నిమిషాల తర్వాత చూద్దాం. చిన్నగా ఉండిపోయి 40 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, కేక్ అయింది. ఇప్పుడే మూత తీసిన. ఎందుకంటే ఇద్దరు అతి కష్టం మీద మా టీం వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. చల్లగా అయినాక
తీస్తాము, దాంట్లోకి వెళ్ళి తీస్తాము. ఇప్పుడైతే మంచిగా అయిపోయింది కేకు. చాక్లెట్ కేక్ చూడండి, చాలా బాగా అయింది కదా. హలో, హాయ్, వెల్కమ్ టు అన్సే కిచెన్. చూడండి, పర్ఫెక్ట్ కేక్ తయారీ రెసిపీ. ఏమేమి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను, చూడండి. ఇలా చేసుకొని తిని చూడండి. సూపర్. నేనైతే చల్లగా అయినాక కట్ చేస్తున్నా, ఎందుకంటే చల్లగా కాకముందు కట్ చేస్తే ఇరిగిపోతుంటుంది. ఆహా, మంచి కట్ కాలేదు, ఉల్టా చేయలేదు నేను. అందులోకెళ్ళి గిన్నెలకెళ్ళి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, జాలి జాలి మెత్తగా, చాలా సూపర్ కేక్. చూడండి, వావ్, స్పాంజ్ లాగా వచ్చింది. ఇలా చేసుకొని అందరు తిని చూడండి. చాక్లెట్ కేక్, చాక్లెట్ కేక్, సూపర్ సూపర్ చాక్లెట్ కేక్. కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తాను. ఇలా చేసుకొని మీరు కూడా ఆనందించండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.